చేసేదాకా నాకే తెలీదు అసలు ఇంత బాగా కుదురుతుందని. సో, వన్ మోర్ డీఐవైతో వచ్చేసాను. ఇదొచ్చి కర్డ్. ఆఫ్టర్ కర్డ్ మనం తినేసాక ఏం చేస్తాం? పడేస్తాం కదా! అలాగే పిస్తా సెల్స్ అవి కూడా పడేస్తాం తిన్నాక. సో, అవి పడేయకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. పిస్తా సెల్స్‌తో చాలా ట్రై చేయొచ్చు. అందులో నేనొకటి ట్రై చేశాను. ఈ కర్డ్ డబ్బా తినేసాక పైన ర్యాపర్ తీసేసుకొని ఇలాగ కొద్ది పైన ఇలా వంగినట్టు ఉంటుంది కదా! అది కట్ చేసేసుకున్న తర్వాత ఈ పిస్తాషియల్స్ గ్లూతో అతికిచ్చేసుకోవాలి. సో, నార్మల్‌గా చెప్తాను కదా! హాట్ గ్లూ గన్ అయితే క్విక్‌గా అంటుకుపోతుంది. సో, దాన్నే యూజ్ చేశాను ఇక్కడ. మరీ హాట్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా! కరిగిపోతుంది. నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. అక్కడక్కడ హోల్స్ పడిపోయినాయి. సో, అందుకే చెప్తున్నాను. అది యూజ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్‌గా యూజ్ చేయండి. సో, ఇలా వన్ బై వన్ లేయర్ లాగా పెట్టేసుకోవాలి. ఇవి చూస్తుంటే లోటస్ లేయర్స్ ఉంటాయి కదా! ఫ్లవర్ అదే గుర్తొస్తుంది. స్టార్టింగ్ చేస్తున్నప్పుడు సో, ఇంత టైం పడుతుంది సరిగ్గా వస్తుందో లేదో అనుకున్నా. బట్ అంతా ఓవరాల్ అయిపోయిన తర్వాత సూపర్ వచ్చింది. అండ్ కలర్ నేను వేరే ఏదైనా వేద్దాం అనుకున్నా. సో, పింక్ అయితే అవైలబుల్ ఉంది. అందుకే పింక్ వేసేసాను. ఇంకా పైనాపిల్ కలర్ ఉంటే సూపర్ ఉంటుంది. యాక్చువల్ పైనాపిల్ చూసినట్టే ఉంటుంది. సో, ఆ కలర్ అవైలబుల్ లేదని పింక్ వేసేసుకున్నాను. సో, ఈ ఫ్లవర్ వాజ్ పెట్టేసా. అబ్బా! ఎంత లుక్ వచ్చింది చూడండి. ఫ్లవర్ వాజే కాదు మనం మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు వాటర్ పోసి. ఎందుకంటే హోల్స్ అవేం లేవు లాస్ట్‌లో. సో, ఈ డీఐవై ఎలా ఉంది? నచ్చితే లైక్, షేర్,